ఆర్సిలాల్ మిట్టల్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీని మన అనకాపల్లి జిల్లా రాజంపేటలో శంకుస్థాపన కార్యక్రమం చేసుకున్న సందర్భంగా జనసేన పార్టీ తరపు నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక ఆలోచనతో కూటమిని ఏర్పాటు చేశారో, ఆ రోజున ఏదైతే ప్రజలకి చెప్పామో కూటమిని గెలిపించండి, తద్వారా రాష్ట్రంలో ఏ రకంగా అభివృద్ధి చేస్తాం, యువతకందరికీ మంచి భవిష్యత్తు ఏ రకంగా కల్పిస్తామని చెప్పేసి ఒక మాట అయితే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ఇచ్చాడో, దానికి అనుగుణంగా ఈ 20 నెలల కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి, మీ అందరికీ తెలుసు. దానిలో భాగంగా ఇవాళ ఒక పెద్ద కంపెనీ అయినటువంటిది దాదాపు 1,00,00,000 పైచిలుకు యువతకి భవిష్యత్తుకి ఒక పునాది రాయి ఇవాళ పడుతున్నందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి జనసేన పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తూ, మొన్న ఉగాది సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారాలు గద్దర్ గారి పేరుతో ఇవ్వటం జరిగింది, అది అందరికీ తెలుసు. దాంట్లో భాగంగా చిరంజీవి గారికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం ఇవ్వటం కూడా జరిగింది. ఆ అవార్డు తీసుకున్న సందర్భంలో చిరంజీవి గారు ఏదో మాట్లాడేశారని చెప్పేసి కొంతమంది ఆ తర్వాత రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రకరకాల కామెంట్లతో రకరకాలుగా చిరంజీవి గారిని కించపరిచే విధంగా సోషల్ మీడియా ప్లాట్ఫారం వేదికగా ఈ యూట్యూబ్లో ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఈ రకరకాలుగా దుష్ప్రచారం ఒకటి ఆయన మీద పని కట్టుకుని చేస్తున్నారు. అది చూసాం. కొంతమంది ఎప్పుడూ కూడా చిరంజీవి గారు అంటే గిట్టని వాళ్ళు సినీ ఫీల్డ్లో కావచ్చు, బయట వేరే రకంగా కావచ్చు, చాలామంది ఉన్నారు, అది అందరికీ తెలుసు. సో ఏదో సామెత చెప్తారు కదా పెద్దలు, ఏనుగు వెళ్తుంటే కుక్కలరుసి అన్న సందంలో మేము కూడా ఎప్పుడూ చిరంజీవి గారిని ఇవ్వడం అన్నా కానీ దాన్ని పెద్దగా పట్టించుకోం. మరి ముఖ్యంగా వాళ్ళప్పుడు మేమందరం కూడా జనసేన పార్టీ ఒక రాజకీయ పార్టీ ఉన్నాం కాబట్టి చిరంజీవి గారు బయట ఉండే సపోర్ట్ చేస్తున్నప్పటికి కూడా మేము దాన్ని సినిమాలుగానే చూస్తున్నాం, రాజకీయ పార్టీగా మా జనసేన పార్టీ తరఫు నుంచి మేము రాజకీయంగానే చూస్తున్నాం చెప్తే వేరే రకంగా మేము ఎక్కడ చూడట్ల. కానీ చిరంజీవి అనే వ్యక్తి జనసేన పార్టీలో ఒక అంతర్భాగం. ఆయన ఎవరు అవునన్నా కాదన్నా ఆయన మాకు ఎప్పుడూ కూడా అభిమాన నటుడే, అభిమాన నాయకుడే. ఏ రకంగా చూసుకున్నా కానీ మేము అత్యధికంగా అభిమానించేటటువంటి ఒక పర్సనాలిటీ అయింది. ఇన్ని సంవత్సరాల సినీ ప్రస్థానంలో చిరంజీవి గారు ఏ ఒక్క వ్యక్తిని కూడా కష్టపెట్టింది లేదు, ఏ ఒక్క వ్యక్తిని పర్సనల్గా ఒక చిన్న మాట అన్నటువంటి సందర్భం కూడా లేదు. అందుకనే ఇవాళ ఆయన సినీ ప్రపంచంలో మెగాస్టార్గా ఉన్నాడు. నటనపరంగా చూసినా, వ్యక్తిత్వ పరంగా చూసినా ఆయన్ని ఎవరూ కూడా అన్నా కానీ మాట బయటికి పెగలినటువంటి వ్యక్తిత్వం చిరంజీవి గారిది. సినిమా ఫీల్డ్లో తెలుగు సినిమా రంగాన్ని మనం డివైడ్ చేస్తే చిరంజీవి గారికి ముందు, చిరంజీవి గారి తర్వాత అనే విధంగానే ఇవాళ సినీ ప్రపంచం ఉందో తప్పితే దాన్ని ఎవరూ కూడా కొట్టి పారాయలేనటువంటి ఒక వాస్తవం, అది కఠోరమైనటువంటి వాస్తవం.
గతంలో ఉన్నటువంటి పెద్దలను గౌరవిస్తాం. రామారావు గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ, ఎస్వి రంగారావు గారు కానీ, కృష్ణ గారు కానీ, అది ఒక తరమైతే శోభన్ బాబు గారిది కానీ, చిరంజీవి గారి దగ్గర వచ్చిన దగ్గర నుంచి సినీ పరిశ్రమ అనేది ఒక కొత్త పోకడలు పోయింది. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ సినీ ఇండస్ట్రీలో ఒక పెద్ద వ్యక్తిగా ఉన్నటువంటి చిరంజీవి గారిని ఎందుకు పనికిరైనటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ ఆయన ఏదో అనేశాడు, ఎవరినో కించపరిచేశాడు అని రకరకాలుగా మాట్లాడినటువంటివి మా దృష్టికి వచ్చినాయి. సరే, మీరు జనసేన పార్టీ రాజకీయ పార్టీ కదా, చిరంజీవి గారిని సినిమా రకంగా ఎవరంటే మీకెందుకు అని కొంతమంది అనుకోవచ్చు. ఇందాక చెప్పాను, చిరంజీవి గారు అనే వ్యక్తి జనసేన పార్టీలో అంతర్భాగం తప్పితే ఆయన సపరేట్ కాదు. ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా సినిమాలు చూస్తారు. ఆ సినిమాలు తీసిన సినిమా వేరు, సినిమాని అంతవరకు చూస్తాం, రాజకీయంగా చూస్తాం అని చెప్పి పర్సనల్గా వాళ్ళ మీద అటాచ్ చేస్తే దాన్ని ఖచ్చితంగా పార్టీ పరంగానే తీసుకుంటాం. చిరంజీవి గారి ఫ్యామిలీలో ఎవరినన్నా కానీ దాన్ని 100% మేము రాజకీయంగానే తీసుకుంటాం, రాజకీయంగానే చూస్తాం, రాజకీయంగానే మాట్లాడతాం. అందుగురించే ఇవాళ నేను ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ని పెట్టవలసిన ఆవశ్యకత కూడా ఏర్పడింది. గత వారం నుంచి చూస్తున్నాం, అడ్రస్ లేని వాళ్ళందరూ కూడా వచ్చేసి చిరంజీవి గారి గురించి ఆయన అట్టన్నాడు ఇట్టన్నాడు అని మాట్లాడేటటువంటి స్వేచ్ఛ ఉంది. మీకు భావస్వేచ్ఛ ఉంది కాదంట్లా, కానీ ఆ స్వేచ్ఛని మడతేసి మీ దగ్గర పెట్టుకోండి. చిరంజీవి గారు లాంటి వ్యక్తిని ఒక మాట అనే ముందు 10 సార్లు ఆలోచించుకోవాలి ఎవరైనా సరే. ఇప్పుడు చెప్తున్నా, మళ్ళా ఈ రోజు వరకు కూడా ఆయన సినీ ప్రస్థానంలో ఏ ఒక్క వ్యక్తిని కూడా చిన్న మాట అన్నటువంటి సందర్భం లేదు. ఆయన 100 మాటలు అన్నా కానీ తుడుచుకుని ఇంటికి వెళ్ళాడు చెప్తే ఏ ఒక్కళ్ళ మీద కూడా తిరిగి ఒక్క మాట అన్నటువంటి సందర్భం చిరంజీవి గారి సినిమా చరిత్రలో లేదు ఇంతవరకు. రాజకీయ పార్టీ పెట్టాడు అప్పుడు కూడా లేదు ఎన్నన్నా కానీ. సరే, ఎందుకు ఆగిపోయాడు అనేది అది ఆయన వ్యక్తిగత విషయం. అది ఆ రోజున పార్టీలో ఉన్న వాళ్ళు ఇష్టం. అది ఇవాళ ఎవరో మీరు వచ్చి చెప్పవలసిన ఆవశ్యకత లేదు. ఇవాళ నేను ఎందుకు మాట్లాడుతానంటే అది కూడా చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ పార్టీని పెట్టిన తర్వాత మా ప్రయాణంలో 14లో ఎదుర్కొన్నాం, 19లో ఎదుర్కొన్నాం, 24 వచ్చేసరికి కూటమి కట్టవలసిన ఆవశ్యకత ఈ రాష్ట్రంలో ఏర్పడింది. దానికి అనుగుణంగానే ఆయన మాట్లాడతాడు, మేము చేస్తాం. అదేవిధంగా ఇవాళ కూడా పనిచేసుకుంటూ వస్తున్నాం జనసేన పార్టీలో. మనం రాజకీయ పార్టీ పెట్టింది రాష్ట్రం అభివృద్ధి కోసం, రాష్ట్రంలో ఉన్న ప్రజల మంచి కోసం, కానీ అధికారమే పరమావధి కాదు అని పదే మాకు పవన్ కళ్యాణ్ గారు చెప్పేటటువంటి మాటలు వినిపిస్తుంటాయి. మాకు 15 సంవత్సరాలు కూటమి ఉండాలి, ఈ రాష్ట్రం బాగుపడాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటుంటే, సరే రాజకీయంగా మన పాత్ర ఏంటి అనేది కూడా పక్కన పెట్టి మేము ఎస్ అనుకుంటున్నాం. ఈరోజు కూడా దానికే ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈ గడిచిన 2 సంవత్సరాల్లో కూడా ఈ కూటమిలో మా పాత్రలో ఇబ్బందులైనప్పుడు కూడా ఇబ్బందులన్నీ కూడా దిగమింగుకొని మేము రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఈరోజు కూడా పొత్తు ధర్మంలో ముందుకెళ్తున్నాం తప్పితే ఎక్కడ కూడా చిన్న కాంట్రవర్సీ కూడా ఈరోజు వరకు కూడా పెట్టుకోవాలి. కానీ ఎవరైతే ఇవాళ వచ్చి చిరంజీవి గారి పేరుతో రకరకాలుగా మాట్లాడుతున్నారో ఇదంతా కూడా ఒక రాజకీయ కుట్ర కోణంలోనే నేను అభివర్ణిస్తున్నాను. దీని వెనక కూడా ఒక రాజకీయ కుట్ర కోణం ఉందో దీనికి వెనక. అది ఎవరు చేస్తున్నారనేది ఈ మాట్లాడే పెద్ద మనుషులందరికీ కూడా తెలుసు. నిజాలు ఎప్పుడు కూడా కొంచెం కఠోరంగానే ఉంటాయి. ఇది మేము ఉన్నాం కదని చెప్పేసి ప్రతిదీ సర్దుకుని పోవాల్సిన ఆవశ్యకత కూడా లేదు మాకు. జనసేన పార్టీ ఎక్కడ తప్పు ఉంటే అక్కడ తప్పు నిలదీస్తానని చెప్పే ఉద్యోగం చెప్తే మేము తప్పు జరిగినప్పటికి కూడా సమర్థిస్తామని చెప్పేసి ఎప్పుడు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాం. తప్పుని ఎప్పుడు కూడా సమర్థించాం. తప్పు మాలో జరిగినా ఖండిస్తాం, బయటవాడు తప్పు చేసినా కానీ ఖండిస్తాం తప్పితే కూటమిలో ఉన్నాం కదా అని చెప్పేసి వాళ్ళు ఏదో తప్పులు చేసేసి అదంతా కూటమిలో ఉన్నాం కదా, పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాలు అంటున్నారు కదా, వీళ్ళదేముందో అనుకునే వాళ్ళందరికీ చెప్తున్నాను, మీరు గోక్కుంటే గోక్కోండి. ఈ గోక్కునే వాళ్ళందరూ చెప్తున్నాను,
ఏదో అనేయాలి, చిరంజీవి గారు అనేయాలి, తద్వారా ఆ రిఫ్లెక్షన్ జనసేన పార్టీ మీద పడాలి అని ఎవరైతే సంబరాలు పడుతూ గోక్కుంటున్నారో మీ అందరికీ చెప్తున్నా, చిరంజీవి అనే వ్యక్తి సినీ పరిశ్రమలో, తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక స్టార్గా ఎదిగిన దగ్గర నుంచి కూడా ఆయన అంటే పడి ఏడ్చేవాళ్ళు ఉన్నారు. ఆ ఏడ్చేవాళ్ళు ఎవరో మీ అందరికీ తెలుసు. మీరు ఏడుస్తూనే ఉండండి, ఆయన ఎదుగుతూనే ఉంటాడు. ఈరోజు కూడా ఏడుస్తూనే ఉంటున్నారు. కానీ ఆయన ఎదుగుదలలో 70 సంవత్సరాలు దాటినప్పటికి కూడా ఆయన ఎదుగుదల అదే రకంగా ఉంది వాళ్ళకు కూడా. అవునన్నా కాదన్నా చిరంజీవే. మీరు ఎంత లోకం ఏడ్చినా కానీ, ఎన్ని నెగిటివ్ వార్తలు ఆయన మీద ప్రచారం చేయాలనుకున్నా కానీ జనమంతా కూడా చిరంజీవి గారంటే పాజిటివ్గానే ఆలోచిస్తారు తప్పితే ఎక్కడా కూడా నెగిటివ్గా ఆలోచించరు. మీరు ఎన్ని నెగిటివ్ వార్తలు కాసి వడబోసి తీసుకొచ్చి పెట్టినా కానీ మీ నెగిటివిటీ మీకే ఉంటుంది అని చెప్పేసేసి నోర్లు కట్టేసుకుని కూర్చుంటానికి మేము కూడా సిద్ధంగా లేము. ఆయన చాలా వినమ్రంగా మాట్లాడతాడు ఎప్పుడు కూడా మనిషి. అదే మాట మాట్లాడాడు ఆ స్టేజ్ మీద కూడా. వినమ్రంగా చంద్రబాబు నాయుడు గారికి నమస్కరించి చెప్తున్నానని చెప్పే ఎక్కడ ఏం మాట్లాడలేదే. వీళ్ళు గీక్కున్న వాళ్ళందరం చెప్తున్నా, పక్క రాష్ట్రం అన్నాడు. పక్క రాష్ట్రం మనకి ఏమంటాం? నేనున్న పక్క జిల్లా అంట, లేదంటే ఆ పక్క ఊరు అంట. ఇక్కడ ఉన్నప్పటికి కూడా పక్క జిల్లా కదా మనకది, కృష్ణా జిల్లా. అదే ప్రకాశం జిల్లా ఉంది, పక్క జిల్లా కదా. మాట్లాడే సందర్భంలో ఆ మాట్లాడేటటువంటి ఆ మాట్లాడే సందర్భాన్ని బట్టి మనం మాట్లాడతాం. ప్రతిదీ తీసుకొచ్చి ఏ నుంచి బీదాకా మాట్లాడాం కదా. అదే పద్ధతిలో అక్కడ అన్నాడు ఆయన ఉన్నది ఆ రాష్ట్రంలో కాబట్టి పక్క రాష్ట్రం అన్నాడు. దానికి ఎవరికి పొడుచుకొచ్చిందంట. ఏంటి మీకు పొడుచుకొచ్చింది? ఇలా ఈ పొడుచుకొచ్చి ఈ సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతున్నందరూ చెప్తున్నాను, ఏంటి మీకు పొడుచుకొచ్చింది? ఏంటి దాంట్లో తప్పట్టేది? మీరు పక్క రాష్ట్రం కాదా? దాంట్లో తప్పట్టాల్సిన అవసరం ఏముంది? దాంట్లో ఆయనకు సంబంధించినటువంటి సినీ పరిశ్రమలో జరుగుతున్నటువంటి అవార్డుల గురించి మాట్లాడాడు ఆయన. ఇక్కడ కూడా ఇస్తే బాగుంటుందనే సందర్భంతో మాట్లాడాడు ఆయన. అది కూడా ఏమిటో నమస్కారాలతో చాలా వినమ్రంగా అడుగుతున్నానని చెప్పాడు. ఆయనకున్నటువంటి సంస్కారం అది. ఆయనకున్నటువంటి సంస్కారం ఎక్కడ, మీరెక్కడరా బాబు? అరే మీరు ఎవడన్నా ఒక్కడన్నా అడ్రస్ తెలుసా? మీరు ఎవడన్నా ఇవాళ ఉన్నాయి కదా అని చెప్పేసేసి యూట్యూబ్లో ఒకడొకడు కూర్చొని మాట్లాడి అదేదో బయట తిప్పుకోవటము, దానికి 10 మంది లైక్లు చెప్తుందా? మీరు ఎవరికైనా తెలుసా? మీరు ఎవరికైనా? వీళ్ళందరికంటే ఏదో బాధేసేస్తుందంటే వాళ్ళకి. ఏం బాధేస్తున్నారు మీ అందరికీ? ఇదే చంద్రబాబు నాయుడు గారిని గత ప్రభుత్వం లోపల పెడితే, ఇదే గుంటూరు జిల్లాలో మా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ప్రకారం బంద్ చేస్తుంటే ఆ బంద్ చేసి కేసులు మేము పెట్టించుకున్నాం. ఈ రోజుకి మా మీద కేసులు పెండింగ్ ఉన్నాయి. ఈ గిక్కున్న వాళ్ళందరూ ఏమైపోయారు? రోజున ఎవడన్నా బయటకు వచ్చారు? మీరు ఎవడు కంటికి కనపడదు కదా మీరందరూ. ఇవాళ దురద పడుతుంది మీ అందరికీ. దురద పడితే జాలం లోషన్ రాసుకుని ఇంట్లో కూర్చోండి. అంతకు మించి మీరు చిరంజీవి గారి గురించి మాట్లాడితే మా రియాక్షన్ కూడా ఇట్లాగా ఉంటుంది. మేము కూటమి ధర్మాన్ని పాటిస్తున్నాం. వేళ కూడా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి మాట కానీ ఆయన మాట్లాడే మాట కానీ జవదాటి ముందుకెళ్ళట్లా. మేము మీరందరూ ఎన్ని వేషాలు వేసినా కానీ ఇవాళ చిరంజీవి గారిని ట్రోల్ చేస్తున్నారో మాకు తెలీదా? ఇంకో మాట కూడా చెప్తున్నాను మీ అందరికీ, పద్ధతి మార్చుకోండి. చిరంజీవి గారు చెప్పినట్టే నేను కూడా చెప్తాను, వినమ్రంగా చెప్తాను అందరికీ, మీకు పద్ధతి మార్చుకోండి. ఇంకొకళ్ళ పేరు మీద పేజీలు పెట్టి ఇంకొకళ్ళ పేరు మీద క్రియేట్ చేసి వాటిలో ఎవరు జనసేనని కించపరుస్తున్నారో తెలుసుకోలేని స్టేజ్లో వాళ్ళ జనసేన పట్ల మేము లేము. అయినప్పటికీ భరిస్తున్నాం. ఎందుకు భరిస్తున్నాం? రాష్ట్రం అభివృద్ధి చెందాలి, 15 సంవత్సరాలు కూటమి ఉండాలి అని చెప్పి పదే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. కాబట్టి మీ యొక్క శాస్త్రాలు తెలిసినప్పటికీ ఎవరెవరు ట్రోల్ చేస్తున్నారు అయినప్పటికీ కూడా మేము ఈరోజు కూడా మాట్లాడతలా. మమ్మల్ని రెచ్చగొట్టి ఇవాళ నేను ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే స్టేజీకి
తీసుకొచ్చిన వాళ్ళందరికీ కూడా చెప్తున్నా, మేము ఈ రోజుకి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారికి ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి ఉన్నాం. రాష్ట్రం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రంలో ఉన్న యువత భవిష్యత్తు కోసం మేము రాజకీయాలు చేస్తున్నాం తప్పితే అధికారమే కావాలి, అధికారం ఉంటే మనం ఏమైనా చేయొచ్చు, అధికారం లేనప్పుడు దాక్కుందాం అనే నైజం ఉన్నటువంటి వాళ్ళం కాదు మేము. అధికారం ఉన్నా లేకపోయినా పార్టీ పెట్టిన దగ్గర నుంచి రాష్ట్ర అభివృద్ధి కోసం, ఒక మార్పు రాజకీయాల కోసం మేము నిలబడ్డాం. మేము ఆనాడు దుర్మార్గంగా పరిపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఎదురొట్టి మేము నిలిచాం. మేము ఆ రోజున ఎవడు కనపాలి ఎక్కడ, వీళ్ళ మాత్రం దురదపడుతున్నట్టు కోడికి. మళ్ళా చెప్తున్నాను, చిరంజీవి అనే వ్యక్తి ఈ తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవిగానే ఉంటాడు ఎప్పుడు కూడా. చిరంజీవి అనే వ్యక్తి ఏనాడు కూడా ఎవరిని తోలనాడలా, ఎక్కడా కూడా స్పెల్లింగ్ మిస్టేక్తో కూడా మాట్లాడ్డా. ఆయన ఆసితూసి మాట్లాడేటువంటి వ్యక్తి. ఏదో ఆయనకు ఆపాదించాలి, ఆయన ఏదో మాట్లాడలేదు. ఆయనకి ఎన్టీఆర్ గారు అవార్డు ఆయనకి ఇచ్చారంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మహానటుడిది ఇంకొక మహానటుడికి ఇచ్చారు. అర్థం చేసుకోండి మీరు. ఒక మహానటుడు ఎన్టీఆర్ కాబట్టే ఇంకొక మహానటుడు అయినటువంటి చిరంజీవి గారికి అవార్డు ఇచ్చారు. అది దాంట్లో ఏదో మాట్లాడలేదంట. ఆయనకి ఆంధ్ర రాష్ట్రం అంటే అభిమానం ఉంది కాబట్టే ఆ స్టేజ్ మీద ఆ మాట మాట్లాడాడు. అక్కడ కూడా చెయ్యండి మీరని. అభిమానం లేకపోతే అవసరం ఏముందో మాట్లాడాల్సిన అవసరం. ఎప్పుడు ఎక్కడా కూడా చిరంజీవి గారు ఎవరిని పొగడడు, ఎవరిని కించపరచడు. ఏ పని ఉందో ఆ పని మీద మాట్లాడతాడు. అంతకుమించి ఎక్కడా కూడా ఒక్క మాట కూడా అనవసరమైన మాటలు మాట్లాడే వ్యక్తి చిరంజీవి గారు కాదు. అలాంటి వ్యక్తి గారి గురించి మీరా ఎవడు అసలు? మీరు ఎవడికన్నా మీరు అడ్రస్ ఉందరా? ఇలా యూట్యూబ్లో కూర్చొని మాట్లాడే వాళ్ళకి ఎవడికన్నా మీకు అడ్రస్ ఉందా? మళ్ళా చెప్తున్నా, మాకేదో ధనబలం ఉంది, మాకు దురదబలం ఉంది, మాకు లైవ్ చేసేటటువంటి యూట్యూబ్లు ఉన్నాయి, 10 మంది షేర్ చేస్తాం అనుకుంటున్నారేమో. మీకు మించినటువంటి జనబలం ఉంది ఇక్కడ జనసేనలో. ధనబలం లేదా కానీ జనబలం ఉంది ఇక్కడ. మాకు కొట్టుకుపోతారు, చెప్తున్నా, కొట్టుకుపోతారు. మా ఆలోచన విధానం ఏంటి, మా నాయకుడు యొక్క ఆలోచన ఏంటి అర్థం చేసుకోండి మీరు. మీద ఇక్కడ సేవలేక కాదు, మేము ప్రజల కోసం జనసేన పార్టీ ఉంది. రాష్ట్రం అభివృద్ధి కోసం ఒక అకుంఠిత దీక్షతో కేడర్ అందరూ ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కూడా మనం మాట ఇచ్చాం, రాష్ట్రం కోసం నిలబడదాం, పదవులైన తర్వాత అని చెప్తున్నాడు బాబు. మేము ఇన్ని భరిస్తుంటే కుహానాయాషాలు అయ్యేది దయచేసి చెప్తున్నా. కుహానాయాషాలు వేస్తే జరగబోయేది కూడా చెప్తున్నా. పోయినసారి ప్రజావేదిక పగిలింది. మీరు కుహానాయాషాలు వేస్తే ఈసారి ఏం పగులుతాయి ఒకసారి గుర్తు తెచ్చుకోండి. గుర్తు తెచ్చుకుని మీరు ప్రవర్తిస్తే బాగుంటుంది. అందుకే చెప్పాను. ఉదాహరణ కూడా చంద్రబాబు నాయుడు గారిని లోపల పెడితే గుంటూరులో బంద్ చేసిన జనసేన పార్టీ కేసులు పెట్టిస్తుంది కూడా గాది వెంకటేశ్వరరావు, బోనపల్లి శ్రీనివాస్ యాదవ్. ఈ రుద్దుకునేవాడి మీద ఎవడి మీద కేసు లేదు, రుద్దుకునేవాడు ఎవడు రోడ్డు మీద కొడరాలేదు ఆ రోజున. అందుకనే ఉదాహరణ చెప్తున్నాను. మీరు ఇట్లా కుహానాయాషాలు వేస్తే రేపేం జరగబోయేది ఒకసారి గుర్తు తెచ్చుకుని మెలగండి అని చెప్పేసి అందరికీ చెప్తున్నాను. దయచేసి దీన్ని ఇంతటితో ఆపండి. చిరంజీవి గారంటే ప్రతి వ్యక్తిని గౌరవించేటటువంటి ఒక రూపం అది. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఏ ఇంటికి వచ్చినా చిరంజీవి గారంటే ఆశ్చర్యంతో ఇంట్లోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టేటటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి గురించి మీరు మాట్లాడతారా? అది ఎటు దారి తీస్తుందో కూడా ఒకసారి ఆలోచన చేసుకుని యూట్యూబ్లో కూర్చొని మాట్లాడాలని చెప్తున్నా. దయచేసి పద్ధతిగా బిహేవ్ చేస్తే జనసేనలో మేము కూడా పద్ధతిగానే ఉంటాం. పద్ధతి తప్పుతాం మేము. ఆయన 15 సంవత్సరాలు అంటున్నారు, వీళ్ళందరూ కాముగా ఉంటారు అనుకుంటున్నారేమో. దయచేసి అట్లా అనుకోవద్దు. జనసేన మంచికి మంచే, చెడుకు చెడే. దేనికి దానికి అప్పచెబుతామని చెప్తే మూట కట్టుకుని చూస్తా మాత్రం కూర్చోండి జనసేన అంటే. మరొకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా
వినమ్రంగా మీకు జోడించి చేతులు జోడించి అందరికీ నమస్కారాలతో చెప్తున్నాను. జనసేన పార్టీ అనేది ఈ రాష్ట్రంలో రాష్ట్రం అభివృద్ధి కోసం, రాష్ట్రంలో ప్రజల యొక్క మంచి కోసం ఏర్పడినటువంటి పార్టీ. దానిలో భాగంగానే కూటమిలోకి వచ్చాం తప్పితే పదవి కాంక్షతోనో అధికారం కావాలన్నా మేము రాలేదు. అందుకని ఒకసారి అర్థం చేసుకోండి, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోండి. అర్థం చేసుకుని ముందుకెళ్తే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రంలో ప్రజలు బాగుంటారు తప్పితే జనసేన అనేది తగ్గించాలనే ప్రయత్నం కనుక చేస్తే తద్వారా ఇబ్బంది ఎవరు పడతారో మీ అందరికి కూడా బాగా తెలుసు. అది ఒకసారి గుర్తు తెచ్చుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించండి. అందరూ కూడా మాట్లాడే ముందు అట్లాగే యూట్యూబ్లో మాట్లాడేవాడు కూడా దాన్ని ఆలోచన చేసుకుని మాట్లాడిన తప్పితే దయచేసి ఎవరు కూడా ఒకరినొకరు కించపరుచుకునే విధానం వద్దు. అది జనసేన సిద్ధాంతం కాదు, జనసేన విధానం కాదు. మరొకసారి తెలియజేస్తూ అందరికి కూడా నమస్కారాలతో ముగిస్తున్నాను. జై జనసేన, జై హింద్.